హలో అండి, బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ బ్లాగ్స్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి హెల్తీగా ఏమైనా ఒక వీడియో చేయాలని చెప్పేసి. అంటే డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను కదా, కుకింగ్స్ అవి ఇవే కదా చేస్తున్నాను. ఏదైనా మంచిగా ఈరోజు చేయాలని అయితే ఒకటైతే చేస్తున్నాను. రాగి చపాతి అయితే చేస్తున్నానండి. నాకేం ఇది ఓన్గా రాదు, నేను కూడా చూసి నేర్చుకునిందే, యూట్యూబ్లో చూసి నేర్చుకునిందే మళ్ళీ యూట్యూబ్లోనే వేస్తున్నా. భలే ఉంది కదా విచిత్రంగా. ఫస్ట్ హాట్ వాటర్లో బాగా ఒక 5 మినిట్స్ కాంచుకొని సాల్ట్ వేసుకొని పిండి ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇట్లా ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి, కొంచెం కొంచెం వేసుకోండి. మళ్ళీ గట్టిగా అయిపోతే మళ్ళీ నీళ్ళు అయిపోతే కష్టం కదా. గట్టిగా అయినా పర్వాలేదు, మళ్ళీ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా ఇట్లా బాగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. ఇంకా తీసుకొని పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లార్చుకోండి. కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే పిండి అనేది కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే లేకపోతే మళ్ళా పూర్తిగా చల్లగా అయిపోయినాక అది పిండి అనేది విరిగిపోతూ ఉంటుంది, అస్సలు వచ్చేకే కాదు. వీడియో లెంత్ కూడా ఎక్కువసేపు అయితే ఏం లేదు, కొంచెం సేపే ఉంది కూడా. అందుకే చాలా ఫాస్ట్గా పెట్టేశాను వీడియో. మళ్ళీ ఇదంతా సోదిలాగా ఉండకూడదు కదా మీకు, అందుకని ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను వీడియో. ఇందాకైతే మా అమ్మలు ఫోన్ చేశారా కరెక్ట్గా, ఇంకా అందుకని ఫోన్ మాట్లాడితేనే చేశాను. మళ్ళీ లేస్తూ ఉంటే వీడియో డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకని మా ఆయన అయితే కర్ర అయితే అందుకొని చెప్పాను. పిండి ఇట్లా అండి, సేమ్ చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలా, చపాతీ పిండి లాగానే కలుపుకోవాలా. చూసేకేమో మంచిగా వస్తుంది స్ట్రెచ్చరు. దాని తర్వాత చూడండి, ఇవన్నీ నేను కడుక్కునేకి నాకు ఎంత టైం పట్టింది అంటే అంత టైం పట్టింది. ఇవి చేసేకి నిజంగా అండి నేను చెప్తున్నాను, మంచి హెల్తీ ఇవి రాగి చపాతి అనేది. ఇవి బాడీకి సరిపోతేనే తినండి, లేదంటే సరిపోకపోతే స్టమక్ పెయిన్ అయితే వస్తుంది అనమాట. నాకైతే కొంచెం లైట్గా స్టమక్ పెయిన్ వస్తుంది ఇది తిన్నప్పటి నుంచి. అంటే ఒక్కొక్క బాడీకి సెట్ అవుతుంది, ఒక్కొక్క బాడీకి సెట్ కాదు. ఇదంతా ఫుల్ రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి కొంతమంది బాడీ సెట్ అవుతుంది, కొంతమందికి కాదనమాట. ఇంకా అదే అండి, ఇట్లా రాగి దోశలు అయితే పిండి అయితే మామూలుగా రాగి దోశలు అయితే చాలాసార్లు వేసాను కూడా. ఫస్ట్ టైమే ఇట్లా రాగి చపాతి అయితే చేయడము. ఇట్లా బౌల్స్ అన్నీ వేసుకున్నాము. ఇట్లా రాగి పిండి కింద చల్లుకోవాలండి, అతక్కపోతుంది లేకపోతే రాదు. నూనె దీనికి రుద్దకూడదు కదా. ఇట్లా ఫస్ట్ చేతిలో ఇట్లా వేసుకుని రౌండ్గా వేసుకుని దాని తర్వాత కింద వేసుకొని మంచిగా సేమ్ చపాతీ పిండి ఎట్లయితే రుద్దుకుంటామో అట్లా రుద్దుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే సరిగా రాలేదులేండి, 1-2 అయితే విరిగిపోతూ ఉన్నాయి. మళ్ళీ కొంచెం కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటా ఇదైతే నిజంగా చెప్పాలంటే నాకు ఒక 5 చపాతీలు, ఇవి రాగి చపాతీలు చేసేసరికి నాకు ఆ గంట సేపు పట్టింది. చాలా కష్టం అండి, అతక్కపోతున్నాయి, పెన్నానికి అస్సలు రావడం లేదు. మనం దీంట్లో నూనె అయితే వేయకూడదు కదా, ఓన్లీ వాటర్తోనే దీన్ని మనం కాల్చుకోవాలి. చూసారా, ఇట్లా ఎంతో కష్టపడి అయితే ఇట్లా వేసాను. ముందు చూడండి, ఇది అన్నీ చేసుకునేదానికి ఇదంతా ఎంత రచ్చ అయిందో. ఇట్లా దీనికి షేప్ మంచిగా వచ్చేదానికోసం అయితే నేను ఇట్లా ఒక క్యారీ మూత అయితే తీసుకుని, ఈ మూత చూసారా ఇట్లా మంచిగా షేప్ అయితే తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే మనము చూసేకి కూడా బాగుంటుంది, కాలేకి కూడా త్వరగా అవుతుంది కదా. చిన్నటైతే మంచిగా వస్తాయండి షేపు. ఇదేందో ఇంతసేపు బాగా వచ్చింది, కరెక్ట్గా వీడియో తీద్దాం అనే టైంకి చూసారా ఎట్లా హ్యాండ్ ఇస్తుందో. ఫైనల్గా అయితే ఇదేనండి. ఇట్లా అయితే చిన్నగా ఎంతో ఓపికగా చేసుకోవాలి, ఓపిక లేకపోతే ఇది అస్సలు మనము చేయలేము. సేమ్ చపాతీ లాగానే ఏమంటే చపాతీ పిండి కొంచెం మంచిగా వస్తుంది, ఇదైతే అస్సలు రావు. ఫైనల్గా ఎట్టకేలకైతే ట్రై చేశానులేండి. అదేంటో యూట్యూబ్లో వీడియో వాళ్ళు చేస్తే బాగా వస్తుంది, మన వరకు చేస్తే కనుక ఇట్లా వస్తుంది. ఫైనల్గా ఎట్లా ఒకట నాన్న తిప్పలు పట్టి చేశానండి, షేప్ కూడా మంచిగానే వచ్చింది. ఇంకా ఇదే అండి, లాస్ట్లో పిండి కొంచెం మిగిలింది కదా, ఇట్లా తునకలు చేసిందంతా. అదేమో మా ఆయన దోశ చేసుకుంటా నాకు ఇచ్చేయి, వేస్ట్ చేయకని అన్నాడా. అది ఆయనకి ఇచ్చాను కానీ చూడండి లాస్ట్ వరకు ఆయన ఏ ప్రయోగాలు చేసి ఏ విధంగా చేశారు. ఫైనల్గా అయితే ఇట్లా రాగి దోశని మంచిగా చేసుకోవాలన్నమాట. ఇవన్నీ అయితే ఫైనల్గా ఇట్లా అవుతున్నాయి. నేనైతే ఇక్కడ ఒకటి వేసుకొని తింటున్నాను. ఇక్కడైతే మా ఆయన కొంచెం పిండి మిగిలింది కదా, దానికోసం అయితే ఇట్లా దోశ చేసుకుంటా అన్నాడు. కానీ చూసారా, దోశ అయితే అస్సలు రాలేదు.
అసలు పెన్నానికి ఫుల్గా అతక్కపోయింది, రానే లేదు. అదేంటో ఒక్కోసారి బాగా వస్తాయి, ఒక్కోసారి రానే రావు. ఇంకా నేను చేస్తానంటే వద్దు నేనే చేసుకుంటా నేనే వేసుకుంటా అని పెద్ద అసలు రానే లేదు. ఎవరన్నా దాని మీద నీళ్ళు వేస్తారా చూడండి, నీళ్ళు అన్నీ పోసి అంత గందరగోళం చేసి రచ్చరచ్చ చేసి అన్నాడు. చెప్పిన మాట వినకుండా ఇట్లే ఉంటుంది నేను వేసిస్తానని చెప్పినాను కదా. ఫైనల్గా అయితే ఇట్లా ఏం రాలేదు, నాకు వద్దు అని ఇంకా పడేసినారు పిండి అయితే. ఇంకా ఇదే అండి, చపాతీలకైతే ఎట్లా కూడా రాకపోయినా కూడా సక్సెస్ఫుల్గా చేశాను. లాస్ట్లో అయితే ఇవి తిన్న తర్వాత నాకు లైట్గా స్టమక్ పెయిన్ వచ్చింది. ఇది ఒక్కొక్కరి బాడీకి పడుతుంది, ఒక్కొక్కరి బాడీకి పడదండి. ఒకవేళ మీకు ఈ సెట్ అయితే చేసుకొని తినండి, మంచిదే, హెల్తీదే. ఫుల్ రాగి పిండితోనే చేస్తాం కదా, కొంచెం బ్యాక్ పెయిన్ ఇట్లా వస్తాయి. అందరికీ కాదు, నాలాంటి వాళ్ళకే వస్తాయి. ఇదేనండి ఫైనల్గా నేను ఎంతో కష్టపడి యూట్యూబ్లో చూసి నేర్చుకొని మీకోసం మళ్ళీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి నచ్చితే కనుక. ఇదే అండి చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందే అని అనుకుంటూ ఉన్నాను. బాయ్ అండి.